everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం టైంకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ఒక ఫ్రూట్. అయితే ఈ ఫ్రూట్ని మనం ఇంగ్లీష్లో రాంబుటాన్ అని అంటాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఈ వస్తువు ఎలా పగిలింది లేదా ఇది ఎలా పగిలింది? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో How is this thing broken? How is this thing broken? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ బురద. వర్షం వచ్చినప్పుడు బురద ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అయితే బురదని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే, ఈ టైంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? బాగా లేట్ అయినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ విల్ యూ గో అట్ దిస్ టైమ్? వేర్ విల్ యూ గో అట్ దిస్ టైమ్? ఈ విధంగా అడుగుతాం. అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో అని. అదే ప్రతిరోజు అదే టైంలో బయటికి వెళ్తూ ఉన్నట్లయితే వేర్ డు యూ గో అట్ దిస్ టైమ్? ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇట్స్ పాస్ట్ 11. వాట్ ఆర్ యూ డూయింగ్ అట్ దిస్ టైమ్ వితౌట్ స్లీపింగ్? ఇట్స్ పాస్ట్ 11. వాట్ ఆర్ యూ డూయింగ్ అట్ దిస్ టైమ్ వితౌట్ స్లీపింగ్? అంటే టైం 11 దాటింది, నువ్వు ఈ టైంలో నిద్రపోకుండా లేదా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ అవేక్ టిల్ దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్? వై ఆర్ యూ అవేక్ టిల్ దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్? అంటే నువ్వు ఈ టైంలో లేదా నువ్వు ఈ టైం వరకు నిద్రపోకుండా మేల్కొని ఏం చేస్తున్నావు లేదా మేల్కొని ఎందుకు ఉన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఈరోజు నా టైం అస్సలు బాలేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో మై టైమ్ ఇస్ నాట్ గుడ్ టుడే ఆర్ టుడే మై టైమ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, టుడే ఐ ఆమ్ హియరింగ్ ఆల్ బ్యాడ్ న్యూస్ అండ్ ఐ ఫీల్ లైక్ మై టైమ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. టుడే ఐ ఆమ్ హియరింగ్ ఆల్ బ్యాడ్ న్యూస్ and I feel like my time is not good at all. అంటే ఈరోజు నేను అన్ని చెడు వార్తలనే వింటున్నాను, ఈరోజు నా టైం బాలేదని నేను అనుకుంటున్నాను అని. Another example is, I don't want to talk to you at this time at all. I don't want to talk to you at this time at all. అంటే నేను ఈ టైంలో నీతో అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 is, టైం బాగాలేనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. ఏదైనా బ్యాడ్గా జరిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్ వెన్ ద టైమ్ ఇస్ నాట్ గుడ్. నో వన్ కెన్ డూ ఎనీథింగ్ వెన్ ద టైమ్ ఇస్ నాట్ గుడ్. ఈ విధంగా చెప్తాం. నో వన్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఓన్లీ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అట్ దిస్ టైమ్ ఆర్ ఓన్లీ గాడ్ విల్ సేవ్ యూ అట్ దిస్ టైమ్. అంటే ఈ టైంలో నిన్ను దేవుడు మాత్రమే కాపాడాలి లేదా దేవుడే నిన్ను కాపాడాలి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, నో మ్యాటర్ వాట్ ఐ స్టార్ట్ ఇట్ స్టాప్స్. ఐ థింక్ మై టైమ్ ఈజ్ నాట్ గుడ్ రైట్ నౌ. నో మ్యాటర్ వాట్ ఐ స్టార్ట్ ఇట్ స్టాప్స్. ఐ థింక్ మై టైమ్ ఈజ్ నాట్ గుడ్ రైట్ నౌ. అంటే నేను ఏది మొదలుపెట్టినా కూడా అది ఆగిపోతుంది, బహుశా ఇప్పుడు నా టైం బాలేదేమో అని నాకు అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, టైం బాగుంది అందుకే ఏం జరగలేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో మై టైమ్ వాజ్ గుడ్ సో నథింగ్ హ్యాపెన్ టు మీ
ఆర్ మై టైమ్ వాజ్ గుడ్ సో నథింగ్ హ్యాపెండ్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ మై టైమ్ ఈజ్ గుడ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ మీ. మై టైమ్ ఈజ్ గుడ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ మీ అంటే నా టైం బాగుంది, అందుకే నాకు అంతా మంచిగానే జరుగుతుంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అండ్ గుడ్ అంటే అంతా మంచిగా లేదా చక్కగా జరగడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ మేబీ యువర్ టైమ్ ఈజ్ గుడ్ దాట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. మేబీ యువర్ టైమ్ ఈజ్ గుడ్ దాట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అంటే బహుశా నీ టైం బాగుందేమో, అందుకే నీకు అంతా మంచి జరుగుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈ టైంలో ఎవరి మాట వినను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లిసన్ టు ఎనీ వన్ అట్ దిస్ టైమ్. ఐ డోంట్ లిసన్ టు ఎనీ వన్ అట్ దిస్ టైమ్. ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ వోంట్ లిసన్ దిస్ టైమ్ బికాజ్ యూ టెల్ మీ నో టు ఎవ్రీథింగ్. ఆర్ ఐ వోంట్ లిసన్ టు యూ దిస్ టైమ్ బికాజ్ యూ టెల్ మీ నో టు ఎవ్రీథింగ్ అంటే ఈసారి మాత్రం నేను నీ మాట అస్సలు వినను, ఎందుకంటే నువ్వు ప్రతిదానికి వద్దు అనే చెప్తావు లేదా వద్దు అనే చెప్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ డూ వాట్ యూ సెడ్ ఇన్ ది ఈవినింగ్. ఆర్ ఐ విల్ డూ వాట్ యూ సెడ్ ఇన్ ది ఈవినింగ్ టైమ్ అంటే నువ్వు నాకు చెప్పినది ఈవినింగ్ టైంలో లేదా సాయంత్రం చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నాకు కూడా టైం వస్తుంది. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆల్సో గెట్ టైమ్ ఆర్ ఐ ఆల్సో గెట్ మై టైమ్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ మై టైమ్ కమ్స్ మై ఎర్నింగ్స్ విల్ ఇంక్రీజ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. వెన్ మై టైమ్ కమ్స్ మై ఎర్నింగ్స్ విల్ ఇంక్రీజ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ అంటే టైం వచ్చినప్పుడు నా సంపాదన పెరుగుతుంది, అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు లేదా అప్పుడు నీకు అర్థమవుతుంది అని. వెన్ ద టైమ్ కమ్స్ అంటే టైం వచ్చినప్పుడు లేదా సమయం వచ్చినప్పుడు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ వన్ డే ఐ విల్ షూర్లీ ప్రూవ్ మై సెల్ఫ్. వన్ డే ఐ విల్ షూర్లీ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే ఏదో ఒక రోజు లేదా ఒకరోజు తప్పకుండా నన్ను నేను నిరూపించుకుంటాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను లేదా టైం వచ్చినప్పుడు నీకు నేను అన్నీ చెప్తాను. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్ ఆర్ వెన్ ద టైమ్ కమ్స్ ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద టైమ్ కమ్స్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. వెన్ ద టైమ్ కమ్స్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ అంటే టైం వచ్చినప్పుడు లేదా సమయం వచ్చినప్పుడు ఏదైతే జరగాల్సి ఉందో అది తప్పకుండా జరుగుతుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ హౌ మచ్ వీ క్రై ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెన్ ద టైమ్ కమ్స్. నో మ్యాటర్ హౌ మచ్ వీ క్రై ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెన్ ద టైమ్ కమ్స్ అంటే మనం ఎంత ఏడ్చినా సరే ఏది ఎప్పుడు జరగాలో లేదా టైం వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ టైంలో నీకు ఇక్కడ ఏం పని లేదా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అట్ దిస్ టైమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అట్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ కమ్ హియర్ లేట్ అట్ నైట్. వై డిడ్ యూ కమ్ హియర్ లేట్ అట్ నైట్ అంటే నువ్వు ఇంత రాత్రి టైంలో లేదా ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. Now the example number 2 is why do you need to come out at this time when you have nothing to do here. Why do you need to come out at this time when you have nothing to do here అంటే నీకు ఏ పని లేదా నీకు ఇక్కడ ఏ పని లేనప్పుడు నువ్వు ఈ టైంలో బయటికి రావాల్సిన అవసరం ఏంటి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker.